ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ శ్రీ గురుభ్యో నమః. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియ ఆత్మబంధువులారా, ఓం. ఈరోజు ఆదివారం మనం కర్మయోగము పైన చర్చ. అంటే కర్మయోగం గురించి మనం ఏ విధంగా అర్థం చేసుకున్నాం అనేటువంటి దానిపైన చర్చ అన్నమాట. ఎవరు చెప్తారు? ఓం హరి ఓం హరి ఓం. మ్యూట్ తీయండి. కర్మయోగం, కర్మలోనే అది యోగం కూడా ఒక కర్మ. అది కర్మలు నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, కామ్యకర్మ, విహిత కర్మ, నిషిద్ధ కర్మ, వాచిక కర్మ, ఇట్లా కర్మలు చెప్తాను. వాచిక కర్మ, మానసిక కర్మ, ఇట్లాంటి కర్మలు అన్నీ చాలా రకాలుగా ఉన్నాయి స్వామి. ప్రతి మనిషి ఏదో ఏ సమయమునా సరే, ఏ కాలమునైనా సరే కర్మలు చేసే తీరాల. కర్తృత్వ భావన వదలాల. కర్తృత్వం నేను చేస్తా ఉన్నాను అనే దాన్ని వదిలేలా. ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామ కర్మ చేయాల. అటువంటి కర్మ చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. వానికి యోగము, జ్ఞానము అన్నీ కలుగుతుంది దాని ద్వారా. మళ్ళా ఈ పాపకర్మలు
చేస్తే ప్రకృతి క్రియమాణాన్ని, ప్రకృతి సంబంధమైన రజోగుణం, సాత్విక గుణము, సత్వగుణం, తమోగుణము, రజోగుణము 3 గుణాలతో ప్రకృతి సంబంధమైన ఈ మాయ చేత జీవులు ప్రారంధవశమున ప్రతి మనిషి దాంట్లో తగులుకొని ఆసక్తిగా కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆసక్తికి ఫలాపేక్ష లేకుండా చేస్తే ఫలాపేక్షతో చేస్తారు కాబట్టి వాళ్ళ బంధనాలకి అనేక జన్మలు అయితే కారణాలు అవుతారు. జ్ఞాని ఆసక్తి రహితుడై లోక ఉపకారానికి, లోక వితార్థం కోసము కర్మలు చేస్తూ చేసేవాడు ఆయన సన్యాసి, యోగి అనబడతారు. అటువంటి కర్మ చేసేవాళ్ళు జ్ఞాని అయినవాడు లోకహితార్థం కోసము నిష్కామ కర్మ చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో అన్నీ చేసుకునేసి భగవంతునికి ఒప్పిస్తూ ప్రతి కర్మను ఫలాపేక్ష లేకుండా చేసి యోగమునందు, జ్ఞానమునందు నిమగ్న అవుతాడు. ప్రపంచంలో ఇంకా ఇట్లే గుణాలు చెప్పుకొని పోతా ఉంటే దండిగా ఉంటుంది స్వామి. అంటే కొంచెము ఇది జ్ఞాపకం ఉండేలేదు స్వామి. నాకు అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. మీరు చెప్పింది నాకు ఉంది, అప్పుడప్పుడు అన్నీ ఉంటుంది. అయితే కూడా కొంచెం ఇట్లే ఉంటుంది కాబట్టి ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వ భావన లేకుండా కర్మ చేస్తూ యోగం నందు వైరాగ్యము సాధన చేస్తూ శ్రవణం మా అటువంటి గురువుల ద్వారా శ్రవణాను అనుభవం పొంది తెలుసుకొని సాధన చేస్తూ ఉంటే జీవుడు ధన్యుడైపోతాడు, మోక్ష ప్రాప్తికి ఇదవుతాడు. స్వామి నేను చేస్తా ఉన్నాను, నా నుంచిదా ఈ కర్మ అవుతుంది, కర్తృత్వ భావంతో ఉండేవాడు వాడికి ఏమీ తెలియదు. వాడు జన్మలకు, అనేక జన్మలకు చిక్కులు కొనేసి ఆ బంధనాలు పడి కొందరు కర్మలు చేయకుండా ఇంద్రియాలను మనస్సుతో నిగ్రహించి యథేచ్ఛగా ఉంటారు. వాళ్ళు సోమరులు, వాళ్ళు బుద్ధిహీనులు. అటువంటి యోగము కలగదు. కర్మ చేస్తూ ప్రతి క్షణము యోగములో ఉండాల, కర్మ యోగములో ఉండాల. కర్మ సన్యాసం కూడా చేయకూడదు. కర్మ సన్యాసం చేయాలంటే జ్ఞాని అయిన వారు, యోగులు, వాళ్ళకి కర్మ చేస్తాను చేయకుండా దాని గురించి ఏం లేదు. ఆ యోగ నిష్టలో ఉండారు కాబట్టి వాళ్ళకి ఏం లేదు. అజ్ఞానులు కర్మ సాధన చేస్తూ భగవద వ్యక్తి ఈశ్వరార్పణం చేస్తూ చేసుకోవాలి స్వామి. మళ్ళీ కొంచెం చెప్తాను, మళ్ళీ గ్యాప్ వస్తే చెప్తాను స్వామి. నాకు కొంచెం మర్చిపోతా ఉంటాను. సరే చెప్పు. శాస్త్రం నియమించిండే కర్మలను, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేసేదాన్ని కర్మయోగం అంటారు. ఆ విధంగా చేస్తే సౌండ్ రాలేదు, కొంచెం గట్టిగా చెప్పుకుంటున్నారు. శాస్త్రం నియమించిండే కర్మలను, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేసేదాన్ని కర్మయోగము అంటారు. ఆ విధంగా చేసినప్పుడు మనకు అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞాన విచారణకి యోగ్యత అయ్యే మనసు మనకు వస్తుంది. అది అందుకోసం కర్మయోగం ఆచరించాలి. అంతేనా?
సరే, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? సార్ కర్మ వల్ల శరీరం ఉంది అని, ఉమ్, ఆ కర్మ చేసుకుంటూ వెళ్ళాలి అని. ఉమ్, అంతే సార్. ఉమ్. రేయ్ బాయ్ రా రేయ్ చూడేది బాయ్ అప్పుడే వస్తాందిలే, ఇప్పుడు చెప్పండి. చంద్రశేఖర్ స్వామి చెప్పండి. స్వామి వస్తా ఉన్నాను. ఇది రా 200 బాయ్ తాత అది నొక్కుతాను తాత. అది మాట్లాడితే ఇప్పుడు మీరు వినిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడు స్వామి మాట్లాడతాను. స్వామీజీ చెప్పేదా స్వామీజీ? చెప్పండి. చెప్తా. విష్ణు వచ్చేసినాడే. ఈ రోజే వచ్చేసాం. స్వామీజీ కర్మయోగాన్ని గురించి, కర్మ అనగా మానవుడు చేయ పని స్వామీజీ. మనం చేసే పనిని కర్మ అంటారు. ప్రకృతి వలన పుట్టిన సత్వరజ గుణముల ద్వారా సత్వగుణము, రజోగుణము, తమో గుణముల ద్వారా కూడా మానవుడు కర్మలు చేయవలసే ఉండును. కర్మలు చేయకుండా తప్పించుకోలేడు. ఇంకో రకంగా మానవుడు కర్మ జ్ఞానము, కర్మయోగములు, జ్ఞానము, మన కాళ్ళు చేతులు కర్మలు ఇవన్నీ ఉన్నాయి కదా. పంచేంద్రియాల నుంచి కూడా కర్మలు చేయవలసే ఉంటుంది. పంచేంద్రియాల నుంచి కూడా కర్మలు చేసేదాన్ని కూడా కర్మలని అంటారు. కర్మయోగం అంటే నిష్కామంగా, సంగరహితంగా, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేయడం వల్ల ఆ కర్మ యోగముగా మారుతుంది. దానినే కర్మయోగం అని అంటారు. ఈ కర్మయోగం వలన మోక్షం కూడా లభిస్తుంది. కర్మయోగం సక్రమంగా చేస్తే ఈశ్వరార్పణ బుద్ధితో మనము దేవుని పైనే ధ్యానం చేసి కర్మ చేస్తే దానివల్ల మోక్షం కూడా కలుగుతుంది. కర్మలు 5 రకాలు. ఒకటి కామ్యకర్మలు. కామ్యకర్మలు అంటే కోరికతో చేసే కర్మలు. మనం ఎన్నో కోరికలు ఉంటాయి మానవునికి, ఎన్నో రకరకాలుగా కోరికలు. దేవునికి పోయి నాకు ఇది కావాలా, అది కావాలా, ఇంకోటి కావాలా అని కోరికలతో చేసే కర్మలు కామ్యకర్మలు. నిత్య కర్మలు అంటే తెల్లవారితో మనం లేచి స్నానం చేయుట, సంధ్యావందనం చేయుట, ఇవన్నీ చేస్తాము కదా, నిత్య కర్మలు. అవన్నీ నిత్య కర్మలు అంటారు. పోతే నైమిత్య కర్మలు అంటే మనము తర్పణాలు చేసేది, పోతే తిథులు పెట్టేది, ఇట్లాంటివన్నీ కూడా నైమిత్య కర్మలు అని అంటారు. తర్పణాలు ఇట్లా వగైరాలంతా కూడా. మళ్ళా ప్రాయశ్చిత కర్మలు, మనము ఎన్నో తప్పులు చేసింటాం. కర్మలు ఎన్నో కర్మలు చేసింటాం. దాన్ని పోగొట్టుకోవడానికి చేసేది ప్రాయశ్చిత్త కర్మలు. నేను ఈ మాదిరి తప్పు చేసినాను స్వామి, నాకు ఆ కర్మ నుంచి ఏమీ లేకుండా నాకు ప్రాయశ్చిత్తం కలగజేయండి నన్ను, అట్లనే ఆ కోరికతో చేసేది ప్రాయశ్చిత్త కర్మలు. నిషిద్ధ కర్మలు అంటే ధర్మ విరుద్ధంగా, ధర్మానికి సంబంధించినవి కాకుండా, శాస్త్ర విరుద్ధంగా, శాస్త్రానికి సంబంధించి కాకుండా చేసే కర్మలు నిషిద్ధ కర్మలు అంటారు. నిషిద్ధ కర్మలు ఈ కర్మలు చేయకుండా ఏ మానవుడు కూడా ఒక రోజు గాని, ఒక గంట గాని, ఒక నిమిషం గాని కర్మ అనేది చేయకుండా ఉండలేడు. ప్రతి ఒక్కడు కర్మ చేసియే తీరవలను. కర్మ చేయని మానవుడు అంటూ ఎవ్వరు లేరు. ఈ కర్మల నుంచి మనకు జ్ఞానం వస్తుంది, మోక్షము వస్తుంది. కర్మల నుంచి మోక్షం రాదంటున్నారు ఇక్కడ.
కర్మ కర్మముని యోగంగా మార్చుకుంటే అది అంతఃకరణ స్థితి, దాని ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినాక మోక్షం వస్తుంది. ఉమ్, నిష్కామంగా చేసేదే దాని నుంచినే యోగం అయ్యేది, ఉమ్, కర్మ యోగం అయ్యేది. ఉమ్, కోరిక లేకుండా ఉమ్, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేస్తే అదే కర్మయోగంగా మారుతుంది. ఆ కర్మయోగం నుంచినే మనకు మోక్షం వస్తుంది. ఉమ్, ఉమ్. 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 అయిందా? అయింది స్వామి. ఉమ్. మంచిది. ఇంకెవరు? మేము చెప్పేదే కాదు స్వామి, మాకు అనుభవం కూడా అదే. ఆ బాటలోనే ఉండాము, ఆ మార్గంలోనే ఉండాము. ఆచరణ కూడా అదే. ఏ, చాలా వరకు ఆచరణ కూడా అదే పవిత్రంగానే ఉంటాం స్వామి. అంతా మీ ఆశీర్వాదం, మీ అనుగ్రహంలో వల్ల ఇంత మాత్రము తెలుసుకున్నాము. ఉమ్. ఉమ్. ఇంకెవరు సార్ చెప్తారు? ఇక్కడ మోక్షము ఆ, ఆత్మస్వరూపం ఒకటేనా? కాదు కదా? మోక్షమన్నా ఆత్మస్వరూపమన్నా ఒకటే. అదంతా ఒకటే. స్వస్వరూపము ఆత్మస్వరూపము అంతా ఒకటే, మొత్తం అంతా ఒకటే. ఉమ్. ఇంకెవరు చెప్తారు? ఇంకెవరు చెప్తారు? సార్ డౌట్ ఉంది సార్. ఉమ్. శరీరము వదిలేసిన తర్వాత మోక్షం పొందుతారు కదా, ఆత్మస్వరూపము శరీరం ఉండంగానే ఉంటుంది కదా, ఉమ్. మరి రెండు ఒకటే ఎలా అవుతాయి సార్? శరీరం ఉండేట్లు కూడా ముక్తి పొందొచ్చు కదా స్వామి. అదే జీవన్ముక్తి. ఉమ్. జీవన్ముక్తి మహర్షి జీవుడు ఉండేటప్పుడే ముక్తి. చెప్తాను, చెప్పండి శేఖర్ రెడ్డి గారు. చెప్తారు సార్. విజయమ్మ గారు అడిగినాకి నాకు తెలిసి చెప్పినాను. చెప్పండి. అదే రమణ మహర్షి గారు అయితే ఆ. బతుకున్నట్లే ముక్తి పొందినాడు అంటారు. ఉమ్. ఆమె అడిగింది ఏమని, జీవం శరీరం వదిలిన తర్వాత కదా ముక్తి పొందేది అని అంటారు కదా. ఉమ్. అంతకు ముందే కూడా మనం దాంట్లోకి పోతే అది తెలుసుకుంటే మనం అప్పుడే ముక్తి పొందొచ్చు అని నా ఆలోచన. ఉమ్. ఆత్మను తెలుసుకుంటే ముక్తి పొందడం అని. ఉమ్. విజయమ్మ గారు. సార్ ఉమ్. శేఖర్ రెడ్డి గారు చెప్పింది మీకేమన్నా అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఏమర్థమైంది? శరీరం ఉండంగానే అదే ఈశ్వర భావనతో ఉండడమే ముక్తి అంటున్నారు సార్. ఉమ్. అప్పుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత అనేటువంటిది ముక్తి కలుగుతుందా కలగదా అనే దానికంటే శరీరం ఉన్నప్పుడే, అంటే ఇక్కడ ఆత్మ భావన అనేటువంటిది, ఆత్మ భావన వేరే, ఆత్మస్వరూపం వేరే. ఆత్మ భావన అని అన్నప్పుడు మీరు అప్పుడే ఒక మాట అన్నారు, శరీరం ఉన్నట్లే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ఎట్లానేమో అన్నట్లున్నారు. సార్ శరీరం ఉండగా ఆత్మస్వరూపంలో ఉంటాము, ఆ, శరీరం నశించిన తర్వాత మోక్షం వస్తుంది కదా అన్నాను సార్. శరీరం ఉండంగా ఆత్మస్వరూపంలో ఉండుటే మోక్షం. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకా మోక్షం పొందుట అనేది ఏం లే, ఇదే మోక్షం. నువ్వు ఇప్పుడే మోక్షం పొందుతావు, శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎలాగో ఆత్మస్వరూపంగా ఉంటావు. ఒకవేళ కర్మ ఏదైనా ఉంటే ఆ కర్మను అనుసరించి మళ్ళీ పుడతాడు. కాబట్టి కర్మ అనేటువంటిది పూర్తిగా లేకుండా అయిపోవాలి. ఆ లేకుండా అయిపోవడం అనేటువంటిది ఇక్కడ మనకు కావాల్సి వస్తుంది. అది జ్ఞానం చేత
ఉమ్, ఇట్లారా. ఉమ్. ఈ రెండో పాయింట్ ఎవరికి వచ్చేది ఈ రెండో స్థానం ఇది ల్యాబ్ చేయి. సౌండ్ తగ్గిద్దిరా. చెప్పండి దాస్ గారు, చెప్పండి ఏదో చెప్పారు. ఆఫ్ చేసేసి మళ్ళీ ఆఫ్ చేసే ఆఫ్ చేసే ఆఫ్ చేసే. సర్లే దాస్ గారు ఏమో వచ్చి ఏమో ఏం దాస్ గారు. సరే శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఏం చెప్పలేదు సార్. సరే సరస్వతమ్మ గారు చెప్పండి. సరస్వతమ్మ గారు వినిపించినట్లేదు. స్వామి ఆ, ఏం స్వామి? ఏం లేదు స్వామి, దాస్ గారు ఉన్నారు లేదో అని చెప్పి అడిగిన అంతే. విన్నాను స్వామి. అంగల్లో జనాలు ఉన్నారు స్వామి, శివమాలు వేసే వాళ్ళు బట్టల వాళ్ళు ఉన్నారు అని చెప్తా స్వామి 2 పాయింట్లు. చెప్పు. హరి ఓం స్వామి. హరి ఓం. స్వామి హరి ఓం చెప్పండి. కర్మ అనేది ప్రతి ఒక్క మానవుడు చేస్తారు స్వామి. మానవుడు ప్రతి ఒక్కరు చేసే ప్రతి ఒక్క కర్మ ధర్మ మార్గంలో చేయాలి స్వామి. ధర్మ మార్గంలో చేస్తే అదే ఒక యజ్ఞముగా అవుతుంది స్వామి. నిష్కామ కర్మ గాని హరి ఓం. నిష్కామ కర్మ చేయాలి స్వామి. నిష్కామ కర్మ చేయాలంటే కష్టం స్వామి. కర్మ అనేది ఈశ్వరార్పణ భావంతోనే చేయొచ్చు స్వామి. ఈశ్వరార్పణ భావన కన్నా ధర్మ మార్గంలో చేసే కర్మ అది యజ్ఞముగా అవుతుంది స్వామి. అంత మాత్రం చెప్పండి. తాపులో జనాలు ఉండరు స్వామి, శివమాలు బట్టలకు ఉండరు ఫుల్ గా. సర్లే అదే స్వామి. బట్టల షాప్లోకి వెళ్ళు నువ్వు. బట్టల షాప్ లో ఉండా సార్, మాట్లాడుతాండా. సరే షాప్ లో ఉండి ఇంటాండా, క్లాస్ ఇంటాండా. షాప్ లో ఉండి క్లాస్ ఇంటాండా. సరే సరే సరేపా. హరి ఓం హరి ఓం. సరస్వతమ్మ గారు మీరు చెప్పండి కర్మయోగం గురించి. సరస్వతమ్మ గారు వినిపించిందా? దాస్ గారు మాట్లాడింది స్వామి. ఇప్పుడేమో మన సైలెంట్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ వచ్చినారు. స్వామి హరి ఓం స్వామి. నెట్ ప్రాబ్లమా సార్? హరి ఓం గారు చెప్పండి అమ్మగారు. స్వామి శరీరం ఉన్నంత వరకు కర్మ జరుగుతూనే ఉంటుంది. అయితే ధర్మబద్ధంగా కర్మ జరుగుతూ ఉండాలి. కర్మ నేను చేస్తున్నాననే భావన ఉండకూడదు. కర్మ పట్ల ఆసక్తి అయితే ఉండకూడదు. సంచిత కర్మలన్నీ కంప్లీట్ అయిపోవాలి కాబట్టి కర్మ జరుగుతూ ఉండాలి స్వామి. అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. కొత్తగా కర్మల పట్ల ఆసక్తి ఉంటే మళ్ళీ జన్మలు పెరుగుతూ ఉంటాయి. ముక్తికి దూరంగా ఉంటాం కాబట్టి కర్మ పట్ల ఆసక్తి లేకుండా జ్ఞానంతో ఉన్నప్పుడు అట్లా చేయగలుగుతాము అనిపిస్తుంది సార్. ధర్మబద్ధమైనవి శాస్త్రబద్ధమైనవి మాత్రమే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అట్లాంటివి మాత్రమే చేయాలి స్వామి.
అవి మీలాంటి గురువుల ద్వారా మాత్రమే, శాస్త్రం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాము. అది స్వామి, అంతే స్వామి. ఎవరు శ్రీదేవమ్మ గారు చెప్తారా? నమస్తే గురుగారు. హరివమ్మ గారు. సార్, కర్మ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మ్మ్. ఎప్పుడు ఫలాపేక్ష లేకుండా మ్మ్. మనం కర్మ చేస్తాము, అప్పుడు మనం చేసే కర్మ కర్మయోగంగా మారుతుంది సార్. మ్మ్. 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 ఇప్పుడు ఈ కర్మ ఫలాపేక్ష లేకుండా చేయడం అనేది అంత సులభమైన పద్ధతి కాదు, సులభం కాదు. మ్మ్. దీనికి మనం నిత్యం మనం చేసే పనిలో గాని, అంటే మనం ఒక మార్గదర్శకం ద్వారా మాత్రమే దానిని పొందడానికి ట్రై చేస్తూ ఉండాలి. మ్మ్. ఎప్పుడైతే మనం సఫలీకృతం అవుతామో అప్పుడు దాన్ని కర్మయోగంగా మార్చగలుగుతామండి. మ్మ్. మ్మ్. కానీ ఇది చేయడానికి మాత్రం మనం చాలా వరకు ప్రయత్నిస్తూ ఉండాలి. మ్మ్. ఎప్పుడు మనం దాంట్లో ఒక స్టేజ్కి వెళ్ళగలుగుతామో అప్పుడు పూర్తిగా ఆ మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మ్మ్. మంచిది. మ్మ్. స్వామి, నాకు జూమ్ క్లాస్కి ఇదిలే రాలేదు స్వామి, మెసేజ్ రాలేదు. ఇప్పుడు ఈ అమ్మగారు వచ్చారు కదా, శ్రీదేవమ్మ గారు. అవును స్వామి, అదే చూస్తున్నాను స్వామి. ఎలా వచ్చారు వారు? నాకు వచ్చింది సార్. మేడం గారికి వచ్చింది సార్, నాది రాలేదు. మేడం గారికి మీరు ఇప్పుడు దీంట్లో ఉన్నారు కదా, దీంట్లో గ్రూప్లో ఉంటారు. ఆ గ్రూప్లో నేను ఒక మెసేజ్ ఒకటి పెట్టాను. భగవద్గీత గ్రూప్లో జాయిన్ అయితే భగవద్గీత గ్రూప్లో మాత్రమే పెడుతున్నాను ఇప్పుడు షేర్ చేస్తున్న ఈ లింక్. ఆహాహా. స్వామి, అయితే నాకు భగవద్గీత గ్రూప్ లేదు స్వామి. సుజ్ఞానంద ఆశ్రమం కుప్పం అనేసి ఉంది. దాంట్లో చూడండి, కొద్దిగా ముందుకెళ్ళారంటే అక్కడ నేను గ్రూప్ ఇది పెట్టాను నేను. ఒక అంటే స్వామీజీ తాలూకా ఇది చూడాలనుకుంటే 5:30 గంటలు చూడమని పెట్టారు, అది ఒకటే ఉంది స్వామి. దానికంటే ఇంకేం పైకి లేదు. వెళ్ళండి, దానికంటే పైకి వెళ్ళండి. ఫాలో అవుతూ ఓం మనసు ఉంది స్వామి భాగం. అది 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 జాయిన్ చేయాలి. ఓకే సార్. అవునవును. ఓకే సార్. చెప్పండి అమ్మగారు. నమస్తే. హరి అమ్మగారు చెప్పండి. అంత పెద్దదాన్ని కానేమో ఇక్కడున్న అందరు పెద్దల దగ్గర, కానీ నాకు అర్థమైనంత వరకు కర్మ అంటే మనకున్న కోరికల కోసం మనము అది నెరవేర్చుకోవడానికి కర్మను చేయాల్సిందే. సో అది ఎప్పుడైతే మనకు ఆ వాంఛ అనేది తగ్గుతూ వస్తుందో ఆ నిమిషంలో కర్మ అనేది తగ్గుతుంది అనమాట. సో భగవంతుడు అంటే ఈ రోజున నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఒక సంతోషంగా హ్యాపీగా అయితే ఉన్నంత లెవెల్లో. సో అలా ఎందుకు ఇస్తాడు అంటే మనము అత్యాశకెళ్ళి ఇంకా ఎక్కువ ఆశపడుతూ ఉండడం కంటే ఉన్నదాంతో ఎంతవరకు జీవుడు తన మార్గాన్ని ఇంకా ఎక్కువ ఆశతో తన దారిని విడిచిపెట్టి ఆశల కోసం పరిగెత్తకుండా నిలుపుకోగలుగుతాడు అని మనకు కావలసినటువంటి సంపద, సంస్కారము, బంధుత్వము ఇస్తాడు. వాటిని ఎప్పుడైతే నిలుపుకుని అక్కడికే మనం భగవంతుని రీచ్ అవ్వాలి. కానీ అది కాకుండా పెడదారి పట్టినప్పుడు ఇంకా కర్మ అనేది పెరుగుతుంది అని నేను అనుకుంటున్నా. దాన్ని బట్టే ఇంకా ఉత్కృష్టమైన లేక నీచ జన్మలను మానవుడు లేక ఏ జీవి అయినా ధరిస్తున్నారు అని అర్థమైంది. థ్యాంక్ యూ అండి. ఇంకెవరన్నా చెప్తారా? సరే. కర్మయోగము
కర్మయోగం అనేటువంటిది చాలా బాగా స్పష్టంగా తెలుసుకోవలసినటువంటిది కర్మయోగం అండి. కర్మయోగం అనేది మనకు తెలిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కర్మయోగం అనేది ఎంతవరకు తెలియదో అంతవరకు మనం మోక్ష మార్గంలో వెళ్ళినట్లునే కాదు, అసలు వెళ్ళలేం. కర్మయోగం అనేది తెలియకపోతే మోక్ష మార్గంలో వెళ్ళుట అనేటువంటిది జరగదు. ఎందుకంటే మనము సహజంగా ఆత్మస్వరూపులం. సహజంగా ఆత్మస్వరూపులమైన మనము సహజంగా మోక్షస్వరూపులమే. అంటే ఆత్మస్వరూపము మోక్షస్వరూపమే. అది మోక్షమును పొందుట అనేటువంటిది ఏమీ లేదు. ఆత్మస్వరూపమే మోక్షం. అసలు మనం సహజంగా ఆత్మస్వరూపులం. దాన్ని మనమేం ఆత్మస్వరూపాన్ని పొందేదేమీ లేదు. కాకపోతే ఇప్పుడు సహజంగా ఆత్మస్వరూపులమైనటువంటి మనము సహజంగా మోక్షస్వరూపులమైన మనము నేను మోక్షమును పొందినవాడను కాదు, నేను బంధములో ఉండాను అనేటువంటి ఈ భావనలో మనం ఉన్నాం. అంతేకాకుండా కర్మ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ కర్మ చేయకపోతే బతకలేము అని కూడా ఉంటాం. అంతేకాకుండా ఈ కర్మను తెచ్చుకున్నది దేవుడేమి ఇవ్వలేదు. మనకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఐశ్వర్యాన్ని ఇవ్వడం కానీ, ఇంకా వేరే ఏంటివైనా ఉంటే ఇవన్నీ ఇవ్వడం అనేటువంటిది నీ కర్మను అనుసరించి వచ్చింది. అంటే నీకు ఏ కర్మ ఉందో ఆ కర్మను అనుసరించే దేవుడు కూడా ఇవ్వడం జరిగింది. ఆ దేవుడు ఎవరో కాదు, ఆ దేవుడు కూడా నువ్వే. అంటే ఆత్మస్వరూపమే దేవుడు. అంటే నీకు ఈ దీనిని ఇచ్చింది ఎవరనంటే ఈ ఆత్మస్వరూపమే నీ కర్మను అనుసరించి నీకు ఇది ఇచ్చింది. ఇప్పుడు ఈ పట్టుపురుగు ఏదైతే ఉన్నదో ఆ పట్టుపురుగు బాగా ఆకులు తిని 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 దాని సమయం వచ్చిన వెంటనే నోట్లో నుంచి జిగురుతో దారమును తీసి అల్లడం ప్రారంభిస్తుంది. ఆ అల్లడం అనేటువంటిది ఏమైందంటే వేరే దేని చుట్టూ అలలా, అది దాని చుట్టూ అదే అల్లుకున్నది. పట్టుపురుగు తెలుసుగా. సో ఆ పట్టుపురుగు ఏ విధంగా అయితే తన చుట్టూ తనే అల్లుకున్నదో అదే విధముగా మనము కూడా సహజంగా ఆత్మస్వరూపులమైన మనము ఈ ఆత్మస్వరూపము నేను అనేటువంటి ఆ భావాన్ని వరగబెట్టి ఈ కర్మలో పడి ఆ కర్మను పట్టుకొని దాంట్లో ఏదో ఆనందం ఉంది అనేటట్లుగా ఆ కర్మలో చుట్టుకుని పోయి ఆ కర్మలో పడిపోయి ఉన్నాం ఇప్పుడు. అంటే కర్మకు మనకు ఏమనే మాత్రం సంబంధం లేదు. కర్మకు నాకు ఏమనే మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ ఈ కర్మ అనేటువంటిది నేను చెయ్యాల్సిందే, నేను చేస్తేనే ఇది ఇలా చేసిన దానివల్ల నేను బాగున్నాను, తర్వాత ఈ కర్మను చేయమని చెప్పి భగవంతుడు ఇచ్చాడు, లేకుంటే ఈ కర్మ వలన ఇలా మంచి జరుగుతుంది,
ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇదంతా ఆత్మ అజ్ఞానము చేత జరిగేటువంటి పనులు. అంటే ఇప్పుడు ఒకడు కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుడు ఏం చేశాడు, ఏమైందంటే వాడికి ఆ కోటీశ్వరుని అనేటువంటి భావన అంటే పోయింది. అంటే ఎట్లా అంటే వాళ్ళ తండ్రి గారు కోటీశ్వరుడే. ఆ కోటీశ్వరుడైనటువంటి వాడు ఈ కొడుకులందరినీ చూసి ఈ కొడుకులు వీళ్ళు వాళ్ళు ఉండేటువంటి ఆ బుద్ధులకి వాళ్ళ వ్యవహారాలకు చూసి వీళ్ళు ఈ ఆస్తిని అంతా పోగొట్టేస్తారని చెప్పి దాన్ని అతనికి ఉన్నటువంటి ఆస్తిని అంతా ధనము రూపంగా మార్చి వాళ్ళు ఉండే ఇంటిలో ఒకానొక ప్రదేశంలో బాగా గోతిలోడి దాంట్లో పాతి పెట్టాడు. ఈ కొడుకులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ భాగాలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక కొడుకు మాత్రము ఆ ఇల్లు వచ్చింది. ఆ ఇల్లు రావడమే కాకుండా వేరే ఆస్తి కూడా వచ్చింది. కానీ వాడి ఆస్తినంతా కూడా తిని తగలేసి అదంతా కూడా పోగొట్టుకొని ఇప్పుడు ఏమనే మాత్రం ఇది లేక ఆ జాగాల్లో మాత్రం ఒక చిన్న టెంకాయ ఆకులో ఒకటి వేసుకొని ఆడు కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు వాడు. అంటే ఇప్పుడు ఏంటంటే వాడు ఆ ఆస్తి అంటే ఆ ఇల్లు జాగా ఒకటి ఉంది వాడికి, మిగతావన్నీ పోగొట్టేశాడు. ఇప్పుడు ఆడ కూర్చొని వాడు అడుక్కుంటున్నాడు. వీళ్ళ తండ్రికి సంబంధించి ఒకానొక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు వేరే గ్రామంలో ఉండి ఈ గ్రామానికి వచ్చాడు. వచ్చి చూస్తే వీడు అడుక్కుంటా ఉన్నాడు ఆ ప్రదేశంలో. ఏమరా వీడు ఇంత పిచ్చోడు అయిపోయినాడు, వీడు కోటీశ్వరుడు కదా, ఏమి ఇట్లా అడుక్కుంటా ఉన్నాడు అని చెప్పి, ఏనైనా ఇట్లా అడుక్కుంటా ఉండవేని అన్నాడు. ఏం చేయమంటావు స్వామి, ఈ విధంగా నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, అందుకోసం నేను అడుక్కొని దాంతో నేను జీవిస్తున్నానని చెప్పన్నాడు. లేదయ్యా నువ్వు కోటీశ్వరుడు అని అన్నాడు. ఒకప్పుడు నేను కోటీశ్వరునే స్వామి, కానీ ఇప్పుడు నేను అవంతా పోగొట్టుకున్నాను, ఏమీ లేదు నా దగ్గర అని అన్నాడు. లేదు ఉంది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మీ నాన్న నాకు ఒకసారి చెప్పాడు, ఈ విధంగా డబ్బులంతా కూడా ఒక దీంట్లో పెట్టి పాతి పెట్టినానని అన్నాడు, కాబట్టి మీ ఇంటి జాగా మొత్తం తవ్వి చూడు అంది అన్నాడు. అప్పుడు వాడు ఆ ఇంటి జాగా అంతా తవ్వుకుంటూ వస్తే వీడు ఎక్కడైతే ఒక పట్ట ఒకటి వేసుకొని ఆ పట్ట పైన ఆ టెంకాయ ఆకులు వేసుకొని అక్కడ ఏదైతే వేసుకున్నాడో ఆ జాగాల్లో కొద్దిగా లోతుగా దవ్వేటప్పటికీ అక్కడ ఆ బిందె అంతా కూడా పాతి పెట్టి ఉండడం జరిగింది. ఆ బిందులో బంగారు నాణాలు అవన్నీ ఉన్నాయి. వాడికి చూడండి, ఇప్పుడు ఆ బంగారు నాణాలు ఉండేటువంటి బింది పైన కూర్చొని వాడు అడుక్కుంటున్నాడు. అంటే వాడి ఆస్తి ఎంతో ఉంది, వాడి అంతా ఉండేటువంటి పోయినా కూడా ఇంకా చాలా కావలసినంత ధనం వాడి దగ్గర ఉంది. అయినా వాడికి నా దగ్గర ధనం ఉందని, ధనానికి అధిపతినని వాడికి తెలియదు. ఎందుకంటే ఆ లోపల పాతి పెట్టి ఉండేది వాడికి కనిపించట్లా. అదే విధముగానే ఇక్కడ కూడా ఏంటంటే జరా మరణ నిర్ముక్తాః సర్వే ధర్మా స్వభావతః జరా మరణమిచ్చంతః చ్యవంతే తన్మనీషయా. గౌడపాదాచార్య స్వామి వారు చెప్తున్నారు, జరా మరణ నిర్ముక్తాః సర్వే ధర్మాః స్వభావతః. ఇక్కడ ధర్మాః అంటే జీవులు. ఈ జీవులైనటువంటి వాళ్ళు సహజంగానే కర్మ చేత బంధింపబడి లేరు. వాళ్లకు పుట్టుక లేదు, మరణము లేదు. పుట్టుక మరణము లేనటువంటి సహజంగా ఆత్మస్వరూపమైనటువంటి ఈ జీవులు నేను పుట్టినానని, నేను చనిపోతానని, నేను ఏంటంటో కర్మలన్నీ అనుభవిస్తానని వీడు అనుకుంటున్నాడు. ఇది వీడి యొక్క అజ్ఞానము వలన జరుగుచున్నది.
ఏం అజ్ఞానము? ఆత్మ అజ్ఞానం వలన జరుగుతున్నది. అంటే ఆత్మను గురించి వీడికి తెలియదు. ఆత్మను గురించి తెలియకపోయిన కారణం చేత వీడిట్లా అనుకొని వీడిట్లాగా చేసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆత్మజ్ఞానమును సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే ఇవన్నీ పోతాయి. అయితే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలంటే వీడు ఆత్మజ్ఞానమును సంపాదించుకునే మార్గంలో వీడు ప్రయాణం చేస్తున్నాడా? చేయట్లే. ఆత్మజ్ఞానమే ఇక్కడ మందు. ఆత్మజ్ఞానమే దానికి దీని అన్నిటికీ కూడా ఉపశమనం. వాడు ధనవంతుడు కావచ్చు, ధనహీనుడు కావచ్చు, ఆరోగ్యవంతుడు కావచ్చు, ఆరోగ్యం లేనివాడు కావచ్చు, జ్ఞానం ఉన్నవాడు కావచ్చు, జ్ఞానం లేనివాడు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళందరిలో ఎవరైనా సరే ఆత్మజ్ఞానమును తెలుసుకునే దానికి అందరూ యోగ్యులే. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే ఆత్మజ్ఞానమును తెలుసుకోవాలనేటువంటి భావన కూడా లేకుండా ఉండేటువంటి స్థితికి వీడు పడిపోయాడు. అంటే ఆ కర్మలో అంత చిక్కులు కొనిపోయినాడు వీడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వీడు ఈ కర్మలో నుంచి నేను బయటపడాలి అని అనిపించాలి. కర్మలో నుంచి బయటపడ్డము అని అనిపించడం అనేటువంటిది కాదు వీడికి అనిపించాల్సింది. ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలని అనిపించాలి వీడికి. అయితే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలని వీడికి అనిపించదు. ఎందుకంటే ఈ కర్మలో చిక్కులుకొని ఉన్నాడు వీడు. అంత బాగా చిక్కులుకొని పోయినాడు వీడు, ఆ పట్టుపురుగులాగా. అందుకని ఇప్పుడు ఏంటంటే ఆత్మజ్ఞానమును సంపాదించుకోవాలంటే ఆత్మజ్ఞానమును విచారణ చేసేటువంటి యోగ్యత కావాలి. ఆత్మజ్ఞానమును విచారణ చేసే యోగ్యత కావాలంటే ఆ మనస్సు కావాలి. ఆత్మజ్ఞానమును విచారణ చేసే మనస్సు కావాలంటే మనశుద్ధి కావాలి. ఆ మనశుద్ధి కావాలనంటే ఇప్పుడు కర్మను చేసి కర్మలోనే చిక్కులుకొని ఉన్నాడు చూడు వీడు. ఈ కర్మతో నాకు సంబంధం లేదు అనేటువంటిది వీడికి తెలియాలి. అది తెలియాలంటే కర్మను పట్టుకొని ఈ కర్మ నుంచి నాకు బాగుంది, ఈ కర్మ నుంచి నాకు ఆనందంగా ఉంది, నాకంతా ఇట్లా ఉంటేనే బాగుంటుంది అని ఇక్కడ పట్టుకొని ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేదానికి ఎవరు ఇష్టపడతాడు? ఇష్టపడ్డాడు. అందుకని వీడికి ఆ యోగ్యత రావాలా. ఆ యోగ్యత రావడం కోసం ఈ కర్మ అనేటువంటిది ఉందే, ఈ కర్మను నువ్వు విడిచిపెట్టరానంటే వీడు విడిచిపెట్టాడు. వీడు విడిచిపెట్టాడు. పైగా ఆ కర్మని పట్టుకొని కూర్చున్నాడు ఇక్కడ. ఆ కర్మే 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 కర్మే. ఎందుకంటే ఆ కర్మను పట్టుకొని ఉండేదాని వలన తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు తనకేదో ఆనందంగా ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర చాలా గొప్పవాడుగా ఫీల్ అవుతాడు. దీనివల్ల అంటే ఆ కర్మను చేస్తూ ఏదో పొందుతూ ఏదో చేసుకుంటూ దాంట్లో మనస్సు అనేటువంటిది ఒక తృప్తిని అనేటువంటిది పొందుతూ ముందుకు పోతున్నాడు. ఇది వాడిని మభ్యపెడుతూ ఉంది. అలా అయ్యేదానికి కూడా కారణం వాడు కర్మ చేసుకొని అట్లాగే పెట్టుకున్నాడు వాడు. అందుకని మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఆత్మజ్ఞానమును తెలుసుకుంటే నేను మోక్షస్వరూపుణ్ణని నాకు తెలుస్తుంది. కాబట్టి నేను ఆత్మస్వరూపం అనేటువంటిదే నా స్థితి. ఆ ఆత్మస్వరూప స్థితి అనేటువంటిదే నేను ఉండాలి. అలా ఉండుట అనేటువంటి దానికోసం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయాలంటే ఈ కర్మ చేత నేను బంధింపబడి లేను అనేది ముందు రావాలి. అది రాదు. అది వస్తే చాలా ఈజీ. కానీ అది రావాలంటే మనశుద్ధి అయి తీరాలి. మనశుద్ధి కావాలనంటే ఇప్పుడు కర్మ నుంచి వీడు బయటపడాలి. కర్మ నుంచి బయటపడ్డం అనేటువంటి దానికి ఇప్పుడు ఇంత చెప్పామని అనుకోండి, మనం బయటపడలేము. ఎందుకంటే ఈ అభిమన్యుడు కదా పోయి ఆ పద్మవ్యూహములో చిక్కుకున్నట్లుగా మనం కూడా పోయి ఈ కర్మలో చిక్కులుకొని ఉన్నాం. అయితే ఇక్కడ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే తెలిస్తే ఈ పద్మవ్యూహం కాదు కదా, ఇంకోటి ఎట్లయినా కూడా దాంట్లో నుంచి నువ్వు బయటపడిపోవచ్చు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఈ ఆత్మజ్ఞానముని విచారణ చేసేటువంటిది ఎక్కడో ఎవరో
అసలు కంటికి కనిపించేది కానీ చెవికి వినిపించేది కానీ చాలా అరుదు. పైగా ఈ చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారే, ఎంతసేపు అయినా కూడా కానీ నువ్వు ఆ కర్మ చెయ్యి, ఈ కర్మ చెయ్యి, ఈ కర్మ చేస్తే నీకు అట్లా జరుగుతుంది, ఈ కర్మ చేస్తే నీకు ఈ మంచి జరుగుతుంది, ఈ పూజ చేయి, ఆ పూజ చేయి. ఇప్పుడు ఈ ఈ ఈ ఆశ్రమాలు ఉన్నాయి చూడండి, ఈరోజు పెట్టాను నేను ఆశ్రమాల్లో జ్ఞానమా కర్మన అనేటువంటి దానిపైన మొన్న ఒక చర్చ జరిగింది. దాని గురించి కూడా పెట్టున్నా నేను. ఎందుకంటే ఈ దేవస్థానాలు అనేటువంటి ఉన్నాయి చూడండి, దేవస్థానాల్లో చేయాల్సినటువంటి ఈ దేవ పూజ ఇటువంటివి ఏ ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చి ఆశ్రమాల్లో కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా మనం బాగా మాట్లాడాలంటే ఈ ఈ మద్యం షాపులు ఉంటాయి చూడండి, మద్యం షాపుల్లో మద్యం ఉండాల, కానీ ఆ మద్యం షాపుల్లో ఉండేటువంటి మద్యాన్ని తీసుకొని వచ్చి ఇంట్లోనే ఒక షోకేసో లేకపోతే ఒక ఫ్రిడ్జ్లో ఇవి పెట్టుకొని వాటికి సపరేట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండే పరిస్థితులు కూడా ఇప్పుడు ఏర్పడిపోయినాయి. ఆ విధంగా ఆశ్రమాల్లో ఆత్మజ్ఞాన విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆశ్రమాల్లో మాత్రమే ఇది జరుగుతుంది, ఆత్మజ్ఞాన విచారణ. అటువంటి ఆత్మజ్ఞాన విచారణ చేయాల్సినటువంటి ఆశ్రమాలు కూడా ఏమైపోయినాయంటే ఈ కర్మను చేస్తూ కర్మను గురించి చెప్పేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. అంటే ఏంటి, ఇంకా కర్మను గురించి చెప్తూ ఉంటే ఆత్మజ్ఞానం గురించి ఎవరు చెప్పేవాడు ఉన్నాడు చెప్పండి? వాళ్ళు చెప్పరు, వీళ్ళకు తెలియదు. కాబట్టి ఏమైపోయింది, వీడు దాంట్లోనే బంధింపబడిపోయి ఇప్పుడు మళ్ళీ ఈ కర్మను చేస్తే ఇట్లా మంచిదంట, ఆ కర్మను చేస్తే అట్లా మంచిదంట. ఏమండి, కళ్యాణోత్సవం అని చెప్పి దేవునికి కూడా కళ్యాణోత్సవాలు చేసి ఇప్పుడు కూడా పెట్టున్నారు ఈ గ్రూప్లో. కళ్యాణోత్సవం చేస్తే ఏం దేవుడు కూడా ఏమైనా శోభనం చేసుకుంటాడో పోయి? ఛీ, ఇట్లాంటి ఈ దుర్మార్గులంతా వచ్చి, వెధవలందరూ వచ్చి ఇటువంటి భావాలన్నీ కల్పించి మనుషుల్లో ఇటువంటి అనాగరికమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ చేసి అది చేస్తే మంచిదంట, ఇది చేస్తే మంచిదంట అని ఇట్లాంటి వ్యవహారాల్లో పడిపోయినారండి. ఇట్లాంటి వ్యవహారాల్లో పడిపోయి దేవునికి కళ్యాణోత్సవం అంట. ఆ దేవునికి కళ్యాణోత్సవం చేస్తే ఆ దేవుని యొక్క అనుగ్రహం చేత మనమంతా కూడా ఇది అవుతాం. ఏంది అనుగ్రహం? ఎవడు అసలు దేవుడు అనేటువంటి విషయం విచారం చేస్తే కదా. నేను ఒకటే చెప్పా, ఆత్మ అంటే ఎవరు, ఆత్మస్వరూపం అంటే ఏంటి, జీవుడు అంటే ఎవరు ముందు తెలుసుకో. జీవుడు అంటే ఎవరు నువ్వు తెలుసుకో అని అంటే, జీవుడు అంటే ఎవరో తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలి? నేను జీవుడు అని అంటే, అవును నువ్వు జీవుడు కరెక్టే, ఎట్లా జీవుడు, ఏ విధంగా జీవుడు అనేటువంటిది ముందు తెలుసుకో. జీవుడుగా వ్యవహారం చేస్తూ ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే జీవుడుగా ఉన్నది. దీనిపైన నేను మొన్న ఈ మధ్యలో అంతా విచారణ చేస్తున్నాం, అదే గ్రూప్లో కూడా మనం పెట్టున్నాం. దాని గురించి విచారణ, దాన్ని బాగా వినండి అని కూడా చెప్పుకున్నాం. దాన్ని అదే పెట్టాను నేను. జీవుడు ఈశ్వరుని పైన ఏమిటది చెప్తాను. ఆ గ్రూప్లో మనం ఏమని షేర్ చేస్తున్నామంటే, మళ్ళీ కూడా మీరు వినండి. దైవాత్మశక్తికం స్వగుణై నిగూఢం అనేటువంటిది భగవత్ శక్తిని గురించి చెప్పు ఉన్నాము. ఇంకా అదొకటి. దానికంటే ముందు నేను మళ్ళీ చూస్తాను, మళ్ళీ చూసి నేను షేర్ చేస్తానండి దాన్ని. అది మళ్ళీ మీరు కొద్దిగా బాగా వినండి, వింటే మీకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, వాడు జీవుడుగా ఉన్నటువంటిది జీవుడు కాదు, ఆత్మస్వరూపమే అజ్ఞానము చేత, అవిద్యా దోషము చేత వాడు జీవుడుగా
వానంతట వాడే అనుకుంటున్నాడు. వానంతట వాడే అనుకుంటున్నాడు, అంతేగాని వాడు నిజంగా జీవుడు కాదు. వీడు మళ్ళా ఇట్లా అనుకుండేదే కాకుండా వీడు ఆ దేవుని దగ్గరికి పోతే మంచిది, ఏ దేవుని దగ్గరికి పోతే మంచిది, ఇట్లాంటి కర్మలు చేస్తే మంచిది అని వీనంతటి వీడు ఇంకా దాంట్లో దాంట్లో ఇంకా బాగా కూరుకొని పోతున్నాడు. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, అరే నేను కర్మకు సంబంధించిన వాడను కాదు. ఫస్ట్ దాన్ని గమనించు, ఫస్ట్ దాన్ని మనసుకు పట్టించు. నాకు కర్మకు సంబంధం లేదు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నేను చేయాల్సినటువంటి నాకు ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, ఏ కర్మన్నా కావచ్చు అండి, ఏ కర్మైనా కావచ్చు. ఇంకొకటి చెప్తానేనండి, మీరు ఏమైనా సరే చేసినా చేయకపోయినా మీ యొక్క ఈ శరీరం అనేటువంటిది జరిగేదానికి సరిపోయేటువంటి ఆల్రెడీ ఫిక్సప్ అయి నువ్వు తెచ్చుకున్నావు. అంటే ఈ శరీరం ఎలా జరగాలనో, ఈ శరీరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు నీకు జరగాల్సినవన్నీ ఖచ్చితంగా జరిగే తీరుతాయి. నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నంత మాత్రాన, లేదా నీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన, లేదా నీ దగ్గర ఇంకోటి ఏదో ఉన్నంత మాత్రాన నువ్వు బాగుంటావు అనేటువంటిది చాలా తప్పు. అట్లా కాదు. నువ్వు కావాల్సింటే చూసుకో. ఎందుకంటే నీకు జరగాల్సినవే జరిగి తీరుతాయి. ఎందుకంటే నువ్వు అనుకున్నంత మాత్రాన నువ్వు అనుకున్నవి జరగట్లేదు. నువ్వు అనుకోకుండా ఉన్నంత మాత్రాన నువ్వు జరగకూడదు అనుకున్నటువంటిది జరగకుండా ఉండదు. జరగాలి అనుకున్నటువంటిది ఖచ్చితంగా జరిగి తీరటం లేదు. ఇది జరుగుతుందో జరగదో అనుకున్నటువంటిది జరుగుతుంది. కొన్ని వాటికి సరిపోయేటువంటి, అంటే మీ ప్రకృతి నియమాలలో నీ ప్రారంధంలో ఏదైతే నీకు వెనకాల ఉండి జరగాల్సి ఉందో దానిని గన నీ మనస్సు చేత నువ్వు ఇప్పుడు అనుకుంటే, అది జరగాల్సి ఉన్నటువంటి దాన్ని నీ మనసుతో అనుకుంటే అది జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. యాక్చువల్గా నీ ప్రారంధంలో జరగాల్సి ఉంటుంది. అది ఆ జరగాల్సి ఉండే దానినే ఇప్పుడు నీ మనసు ఏమైందంటే యాక్సెప్ట్ చేసి నీకు ఆ మార్గంలో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అప్పుడు అది జరుగుతుంది. నీ ప్రారంధంలో జరగాల్సి ఉంది, అది దాన్ని నువ్వు నీ మనసుతో అనుకున్నావు, అది జరిగింది. అందుకోసమే నేను అనుకున్నాను, దానికి ఇట్లా ప్లాన్ చేస్తే అట్లా జరిగింది నువ్వు అనుకుంటున్నావు. ఇది నీ భ్రమ. అది కూడా నీకు ఉద్యోగం రావడము, ఉద్యోగాన్ని సంపాదించుకోవడం, ఉద్యోగాన్ని విడిచిపెట్టడము, ఉద్యోగాన్ని ఏందేందో విఆర్ఎస్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించడం కావచ్చు, కష్టపడి ధనాన్ని సంపాదించడం, ఇవన్నీ కూడా నీ ప్రారంభంలో ఆల్రెడీ ఫిక్స్డ్. అవి ఆల్రెడీ ఫిక్స్డ్. కాబట్టి దాని గురించి నువ్వేమి ఆలోచన చేయాల్సిన పని లేదు. ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే దీనిని ఇప్పుడు నేనేం చేయాలా, ఎట్లా చేయాలా, దీనిలో నేను ఎలా తగులుకోకుండా ఉండాలా అనేది ఇప్పుడు కావాలా. అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, ఈ కర్మ అనేటువంటి దానితో నేను తగులుకోకుండా ఉండుట ఎట్లా అనేది అన్నమాట ఇక్కడ ప్రశ్న. ఇది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఏమండి సార్? అర్థమైంది సార్, అర్థమైంది. చెప్పండి విజయమ్మ గారు. సార్, ఇప్పుడు జరగాల్సినవన్నీ ముందే మనం పుట్టేటప్పుడు, అదే మన శరీరం వచ్చేటప్పుడే అన్నీ జరుగుతాయి అన్నారు కదా. అలాంటప్పుడు మనము ఈ కర్మ చేయకూడదు, ఆత్మస్వరూపం వైపు వెళ్ళాలి, ఇవన్నీ అనేది ఎలా చేస్తాము? నీ ప్రారంధంలో ఉంటేనే అవి కూడా మనము, అదే శరీరం వచ్చినప్పుడు అవి కూడా నీ ప్రారంధంలో ఉంటేనే నువ్వు కూడా ఇటువైపు కొద్దిగా లాగబడినావు. ఒకటి. రెండవది ఏంటంటే, నీకు దాన్ని ఏదో ఒక విధంగా నీకు పుణ్యవశాన్ని కొద్దిగా ఉంటుంది. ఉండినప్పుడు ఏం చేయాలంటే నీ ప్రయత్నం చేత దీన్ని పెంచుకోవాలి. అదే ఇక్కడ వచ్చేటువంటి అంశం. ఇప్పుడు నేను ఇంకా చెప్పబోయేది అదే. నేను చెప్పబోయేటువంటిది ఇంకా అదే. అది చెప్పాలనంటే మీరు కొద్దిగా ఈ విషయం ఇంతవరకు ఉండేటువంటిది మీకు అర్థమై ఉంటే, నేను ఇంక ఇప్పుడు దీనిపైన ఇంకా నేను అంటే ఇప్పుడు ఇక్కడ ఫౌండేషన్ వేసాను అనమాట. ఫౌండేషన్ వేసిన తర్వాత ఇంక దానిపైన బిల్డింగ్ కట్టచ్చు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం వేరే వాళ్ళు ఏదో అనేస్తున్నారని, మనం బాధపడిపోతున్నామని, ఈ దీంట్లో మనం ఏదో చేసేస్తామని, సంపాదించేస్తామని మనం అనుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా మన భ్రమయే.
కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం అనే ఎట్లా నేను ఆత్మస్వరూపం అవుతాను అనేది ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఇప్పుడు నేను కర్మ అనేటువంటిది ఏది ఉండదో ఆ కర్మతో నాకు సంబంధం ఉందా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది. మీరేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరేమీ దాని గురించి ఏమేమి అయిపోతుంది, ఎట్లా అయిపోతుంది మీరేం ఫీల్ కావద్దండి. ఫస్ట్ ఫీల్ కావడం మర్చిపోండి. ఎందుకంటే ఏమేమి అయిపోతుంది, ఎట్లా అయిపోతుంది, దీన్ని నేను ఇట్లా చేస్తేనే అనేటువంటిది ఏది ఉందో మీ మనసులో నుంచి దాన్ని ముందు తొలగించండి. మీ మనసులో నుంచి దాన్ని తొలగించి జరగాల్సింది జరుగుతూ ఉంది, నాకేమీ ఇబ్బంది లేదు, ఆత్మస్వరూపం అనేటువంటి దానికి ఏ కర్మ సంబంధం లేదు, నేను ఆత్మస్వరూపమును అని మొట్టమొదట మీరు ఫస్ట్ గుర్తించాలి. అది గుర్తించండి ఫస్ట్. అది గుర్తించడం అంటే ఏమి, నీకు అనుభవంలోకి తెచ్చుకోమని నేను చెప్పట్లేదు. ఫస్ట్ నీ మనసు చేత యాక్సెప్ట్ చేయదాన్ని. యాక్సెప్ట్ చేస్తే తరువాత నేను చెప్తే అప్పుడు మీకు ఖచ్చితంగా దానిపైన ఇది అవుతుంది అనమాట. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఒకటండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మస్వరూపానికి కర్మతో సంబంధం లేదు. ఆత్మస్వరూపానికి కర్మతో సంబంధం లేదు. లేదు. మరి ఇక్కడ కర్మతో సంబంధమైనట్లుగా వచ్చింది. ఎందుకంటే మనం ఇలా అనుకుని బ్రహ్మస్వరూపులమై ఇట్లా వచ్చేసాం. అంటే దాన్ని ఏమంటారంటే ఊబి అని అంటారు. ఎప్పుడన్నా విన్నారా ఊబి? విన్నాం సార్. ఆ ఊబి అనేటువంటి దాంట్లో ఎట్లుంటుందంటే నీళ్లు పైకి వస్తుంటాయి. దాంట్లో ఇసుక కూడా ఏమవుతుందంటే పైకి అట్లా లేస్తూ ఉంటుంది. నువ్వు కాలు పెట్టావంటే సింపుల్గా దిగబడుతుంది, చాలా స్మూత్గా ఉన్నట్లుగా ఉంటుంది. నువ్వు ఒకవేళ దిగిపోయినావా అంతే, నువ్వు పోతుంటావు, కష్టం, ఇంకా నువ్వు పైకి రాలేవు. ఫస్ట్లో చూసేదానికి నీకు బాగా ఆకర్షణీయంగా ఉండి దాంట్లో కాలు పెట్టి చేయి పెట్టి ఏదో చేశాడు. నేను కూడా ఒకసారి పెట్టా అట్లాంటి ఊబిలో. దాంట్లో ఏమైపోతామంటే చాలా బాగుంటుంది, పెట్టినామా పోయినాం. అదేవిధంగానే ఈ కర్మ అనేటువంటిది కూడా ఏంటంటే అట్లా ఊబి లాంటిది, ఆకర్షిస్తుంది, చాలా బాగుంటుంది. పడిపోయి మునిగిపోయినాం. దాంట్లో నుంచి పైకి రావాలని కూడా మనం ఆలోచన చెయ్యనంత స్థితికి వచ్చేసాం. అంత మునిగిపోయి ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొద్దిగా బాగా దృఢంగా పట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఏం చెప్పాలంటే ఇంకొక 15 రోజుల తర్వాత అయితే నేను పర్ఫెక్ట్గా చెప్తాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇప్పుడే అదే చెప్తే మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో, కొంతమంది పాపం ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ లేదండి, దేవుడు అనేటువంటి వాడు వేరే ఎవడు లేడు. ఈ దేవుని పేరు చెప్పి చేసేటువంటివన్నీ కూడా భూటకాలు. వీళ్ళందరికీ తెలియక వాళ్ళు చేస్తున్నారు. ఆ తెలియక చేసేటువంటి వాళ్ళు చెప్పి మనల్ని మభ్యపెడుతున్నారు. నేను ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాను కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా. ఆశ్రమంలో ఉండి ఆశ్రమ వ్యవహారంలో ముందుకు పోవాలనుకునేటువంటి వాడు మాత్రమే ఇది చెప్పగలుగుతాడు. వేరేవాడు ఎవడు చెప్పలేడు. ఎందుకంటే దేవుడు అనేటువంటి వాడు వేరేవాడు లేడు. రక్షకో విష్ణురితి బ్రహ్మ సృష్టేస్తు కారణం సంహారే రుద్ర ఇత్యేషు సర్వం మిథ్యా ఇది నిశ్చిను. ఇది వేదం చెప్పినటువంటి మాట. బ్రహ్మ అని కానీ, విష్ణువు అని కానీ, రుద్రుడని కానీ, ఈ ముగ్గురు అసలు వాళ్ళందరూ మిథ్య అండి, లేరు. లేకుండానే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉండారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు సత్వగుణమే అక్కడ విష్ణువు, రజోగుణమే బ్రహ్మ, తమోగుణమే శివుడు. నీకు తమోగుణము, సత్వగుణము, రజోగుణము అని చెప్తే అర్థం నువ్వు చేసుకోలేవని దాన్ని వీళ్ళు మాడిఫై చేసి దానికి ఒక పేరు పెట్టి దానికి బ్రహ్మ అని, విష్ణువు అని, రుద్రుడని పెట్టారా? పోనీ అటుకుండొచ్చు కదా.
ఆటి నుంచి లేకుండా ఇప్పుడు ఏమైపోయినారంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి బిడ్డలు పుట్టించినారు, వాళ్ళకి బిడ్డలు పుట్టించి వాళ్ళకి బిడ్డలు పుట్టించి వాళ్ళ తాతలైనారు. వీళ్ళు మనవాళ్ళు కూడా తీసుకుంటారు. ఇప్పుడు మనవాళ్ళని ఎత్తుకొని వాళ్ళు ఊరేగుతున్నారు. వీళ్ళు అంటున్నారు, ఇక్కడ పూజ చేసేవాళ్ళు కొంతమంది అంటున్నారు, ఇప్పుడు నేను మా తాతను పూజిస్తున్నట్లుగా పూజిస్తున్నాను అంట. సరే పూజించు. పితాహమస్య జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ అని భగవంతుడు చెప్తున్నాడు. పితాహమస్య జగత అని అంటున్నాడు. ఈ జగత్తుకు పిత తండ్రిని నేను అంటున్నాడు. తండ్రి నేను అంటున్నది ఎవరు? ఈశ్వరుడు అంటున్నాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? అది కూడా ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపముతో సంబంధపడి ఉన్నటువంటి ఆ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి దైవీ శక్తి ఉంది. ఆ శక్తి అంటూ ఉంది. ఆ శక్తి రూపంగా చెప్తుంది. ఆ శక్తి కూడా ఎవరిది? నా శక్తి. అది నా శక్తి అంటే ఆత్మశక్తి. నువ్వు ఆత్మస్వరూపంగా అనుకున్నప్పుడు ఆ శక్తి నువ్వే అవుతావు. అప్పుడు ఆ ఈశ్వరుడు ఎవడంటే నువ్వే అవుతావు. నీకు సర్వ సామర్థ్యము నీ దగ్గర ఉన్నది. వివేకానంద స్వామి కూడా అదే కదా చెప్పారు, సర్వ సామర్థ్య స్వరూపుడువు నీవు. మరి అటువంటిప్పుడు ఆ స్థితిలో నువ్వు ఉండకుండా ఏమైపోయినావంటే, నేను ఆ స్థితిలో లేను అనేటువంటి భావనలో నువ్వు పడిపోయి కిందికి అయిపోయినావు నాయన, నువ్వు గుర్తించు అని చెప్తున్నాడు. కాబట్టి ముందు శాస్త్రాన్ని పట్టుకోవాలి, భగవద్గీతను పట్టుకోవాలి. భగవద్గీత మిగిలినటువంటి వేరే గ్రంథములన్నింటికంటే కూడా చాలా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఆ మనస్సును మెచ్యూరిటీకి తీసుకొస్తూ వాన్ని సహజత్వ స్థితిలో నిలబెట్టేటువంటి స్థితికి చాలా స్పష్టంగా ఉండేటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీత కంటే వేరే గ్రంథములు ఇంత సున్నితంగా నిన్ను తీసుకురాలేవు. మిగతాటి ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఆత్మస్వరూపాన్ని చెప్పేటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. అయితే ఇంత సున్నితంగా తీసుకొచ్చేటువంటి గ్రంథాలు లేవు. అందువలన భగవద్గీతకు ప్రాధాన్యం అంత గొప్పగా ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ గుర్తించండి, దేవునికి కళ్యాణోత్సవాలని ఇంకేంటివో అని ఇటువంటివన్నీ మీ మనస్సుల్లో ఉండేటువంటివి ఫస్ట్ దాన్ని తొలగించి దైవ కార్యక్రమాలు అనేటువంటివి ఉన్నాయో ఆ దైవ కార్యక్రమాలు అంటే ఏంటివి అనేటువంటివి ముందు తెలుసుకోండి. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం అని అన్నాడు భగవంతుడు. యజ్ఞోదానం తపకర్మ నత్యాజ్యమిది చాపరే నిశ్చయం శృణుమే తత్ర. యజ్ఞోదానం తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపస్సేవ పావనాని మనీషినాం. యజ్ఞము దానము తపశ్చేయమన్నాడు భగవంతుడు. ఇవి కర్మలే. అయితే యజ్ఞము దానము తపస్సు అనేటువంటివి చెయ్యాలి. ఏంటివి అవి? యజ్ఞం అంటే ఏంటి, దానం అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి, ఎట్లా చేయాలి వీటిని? ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నేను కర్మయోగం పైనే చూడండి, నేను ప్రతి సండే కర్మయోగం పైనే నేను ఇస్తూ ఉన్నా టాపిక్. ఎందుకు కర్మయోగం పైనే ఇస్తున్నాను నేను అనేటువంటిది మీరు కొద్దిగా గుర్తించాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనము ఈరోజు చెప్పినటువంటిది ఏది ఉందో దీన్ని నేను ఇప్పుడు రికార్డు కూడా చేస్తున్నాను. దీన్ని మళ్ళీ నేను షేర్ చేస్తాను. రేపు మళ్ళీ ఒకసారి వినండి. రేపు మళ్ళీ దీన్ని ఇక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే కర్మయోగం అనేటువంటిది మనకు అర్థం కాకపోతే మనకు ముందుకు ఒక్క స్టెప్ కూడా ముందుకు పడలేం. నువ్వు ఏ దైవ కార్యక్రమం చెయ్యి, ఎన్ని కళ్యాణోత్సవాలన్నా చెయ్యి, ఎంత దేవునికి పోయి ప్రదక్షిణలు చేయండి, దేవునికి పోయి ఎన్నిసార్లు నమస్కారం అన్న పెట్టండి, ఈ ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణం చేయనంత వరకు నువ్వు కర్మయోగంలో వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. కర్మయోగంలో ఎవడైతే అడుగు ముందుకు పెడతాడో వాడు మాత్రమే బయటపడడం జరుగుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే, భగవద్గీత మీ అందరి దగ్గర ఉంటుంది, భగవద్గీతను చదువుకోండి. భగవద్గీత ఎందుకంటే నేను చెప్తూ ఉన్నాడే ఈయనేందా ఈయన ఇట్లా చెప్తున్నాడు, దేవుడు అనేటువంటి వాడు ఇట్లా అని అంటున్నారు, మాకేమో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అంటున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఈయన ఏందో వీటికి వచ్చేసి ఈయన అంతా సర్వము మిథ్య అని అంటున్నాడు, వీని మాటలు నమ్మల్నా వద్దా అనేటువంటి భావం కూడా మీకు కలిగేదానికి అవకాశం ఉంటుంది. అది సహజం. ఎందుకంటే
మనమంత పరిపక్వతం లేం కదా. నేను ఆ మాట అనాలనంటే నేను ఎంత దృఢంగా ఉండగలిగితే నేను ఆ మాట అంటాను. అట్లా అది ముందు గుర్తించాల్సి ఉంటుంది. నేనేం తెలియకుండా అనట్లేదు. తెలియకుండా బ్రహ్మను, విష్ణువును, మహేశ్వరుణ్ణి లేనట్లుగా మాట్లాడాలంటే అంత దమ్ము లేకుండా మాట్లాడితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అట్లేం కాదు. ఖచ్చితంగా మనం శాస్త్రాన్ని అనుసరించే చెప్తున్నాం. శాస్త్రాన్ని అనుసరించి చెప్తున్నాం, శాస్త్ర పద్ధతిలో చెప్తున్నాం, స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాం. కాబట్టి మీరు కూడా కొద్దిగా కాకపోయినా కొద్దిగానైనా మీరు పరిశోధన చెయ్యాలి. అరే ఏంది ఈయన ఇట్లా చెప్తున్నాడే, భగవద్గీతలో చెప్తాండేది ఇది నిజమేనా, అవునా కాదా? కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త కర్మ అని 2వ అధ్యాయంలో చెప్తున్నాడు భగవంతుడు. తర్వాత యస్త్వింద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్తస్య విశిష్యతే అని అంటున్నాడు 3వ అధ్యాయంలో. కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ని విమూఢాత్మ మిథ్యాచారస్సు ఉచితే అని అంటున్నాడు. ఇది 2 విషయాలు. కర్మేంద్రియాలను నియమించి మనసుతో మాత్రం విషయాలను స్మరిస్తూ ఉంటే వాడు సన్యాసి వేషం వేసుకున్నా వాడు ఒక పనికిరానటువంటి వాడు అని తిట్టాడు. ఒకానొకడు సన్యాసి వేషం వేసుకోకపోయినా మామూలు శరీర ధారణతో కలిగి ఉండి వాడి వ్యవహారాలు వాడి యొక్క జీవితంలో చేయవలసినటువంటివి చేస్తూ ఉన్నా మనస్సులో మాత్రము ఆత్మతత్వ భావనను తెలుసుకుని ఇవంతా కూడా కేవలం కర్మ చేయాల్సి ఉంది, నా ప్రారంధాన్ని అనుసరించి ఇది జరగాల్సి ఉన్నాయి, ఇవి జరుగుతున్నాయి అనేటువంటి దృష్టితో ఇది నాకు సంబంధం లేదు కానీ ఇవి జరుగుతూ ఉన్నాయి అనేటువంటి దృష్టితో ఎవడైతే చేస్తున్నాడో అది నిజమైనటువంటి కర్మయోగం అని భగవంతుడు చెప్పాడు. నేను చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని మీరు చూసుకోండి, వెరిఫై చేయండి. వెరిఫై చేసి దాన్ని కొద్దిగా బాగా మీరు కూడా బుద్ధితో ఆలోచన చేయండి. దీనిపైన మళ్ళీ నేను రేపు కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే రేపు సోమవారం, రేపు ఆశ్రమంలో కూడా ఉదయం సాయంకాలం కూడా క్లాసులు ఉండవు, 8 క్లాస్ ఉంటుంది. మంగళవారం రోజు మాత్రం మనకు క్లాసులు మామూలుగా ఉంటాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు ఉంటుంది, మళ్ళీ సాయంకాలం కూడా మంగళవారం రోజు ఉదయం మామూలుగా 6:30కు ఉంటుంది, సాయంకాలం 6 గంటలకు ఉంటుంది, మళ్ళీ రాత్రి 8:30కు ఉంటుంది. బుధవారం నేను 12 గంటలకు ట్రైన్కి బయలుదేరుతాను కాబట్టి బుధవారం రోజు కూడా ఉదయం క్లాస్ ఉంటుంది, 6:30 క్లాస్ ఉంటుంది. తర్వాత మళ్ళీ నేను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మన క్లాసెస్ మామూలుగా జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఉండేటువంటిది ఇంకా నాకు ఉండేటువంటిది ఇప్పుడు సోమవారం రోజు 8:30కి, మంగళవారం రోజు మళ్ళీ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆ రోజు మంగళవారం రోజు కూడా దీనిపైన కూడా కొద్దిగా మనం చర్చించుకోవచ్చు. కానీ నేను రేపు దీనిపైన బాగా క్లారిటీగా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు కూడా కొద్దిగా బుద్ధితో ఆలోచన చేయండి. చేసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిపైన మళ్ళీ కూడా అడగండి. దానిపైన మళ్ళీ చర్చించుకుంటూ ఈ 2 రోజులు కూడా దీనిపై మీరు కన్నా ఎన్ని ప్రశ్నలు వేస్తే దీనిపైన అంత లోతుగా మనం చర్చించుకొని మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బాగా అర్థం చేసుకోలేదు. ఇది అర్థం చేసుకోకుండా మీరు ఏ శాస్త్రం దగ్గరికి వెళ్ళినా కూడా మనం ముందడుగు వేయడానికి సాధ్యం కాదు. కాబట్టి కర్మయోగం ఇది చాలా బాగా తెలియాల్సిన అంశం. సరే, ఇప్పటికి సమయం అయింది కాబట్టి ఈ రోజుకి నిలుపుదాం. మళ్ళీ రేపు దీనిపైన కంటిన్యూ చేసుకుందాం. సరేనండి, అందరికీ అర్థమవుతుంది కదా? ఓకే. ఎవరు? చంద్రకళ గారు, అర్థమైందా మీకు నేను చెప్పింది ఏమైనా? ఓకే, మళ్ళీ కూడా మీరు ఒకసారి కూడా వినండి. ఎందుకంటే కొన్ని అంశాలు మీరు కొద్దిగా ముందరకు వచ్చారు, చెప్పుకొని వచ్చారు కొద్దిగా. దాన్ని మీరు కొద్దిగా వినిన తర్వాత ఇంకా కొద్దిగా చేయండి. విని రేపు దీనిపైన కొన్ని క్వశ్చన్స్ వేయండి, అందరూ వేయండి. ఏమంటే స్వామి గారు, నాకైతే నేను కావాలని దేన్ని అనుకోవట్లేదు కానీ అనుకోకున్నా అదే వస్తున్నాయి అనమాట. ఎగ్జాంపుల్, భగవద్గీత బుక్ అయితే నేను ఎప్పుడు చదవాలి అంటే ఒకసారి అనుకున్నా కానీ నా దగ్గరికి వచ్చింది, మిస్ అయింది. అది వేరే వాళ్ళు దాచిపెట్టుకున్నారు చెప్పాలంటే నిజానికి. ఇప్పుడు నాకు అనుకోకుండా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే బుక్ అయితే నా చేతికి వచ్చింది సార్. అది ఇస్కాన్ వాళ్ళది, ముందు దాన్ని వారగా పెట్టేసేయండి. మీరు దాన్ని వారగా పెట్టేసి
ఆ, మీరేం చేస్తారంటే గోరఖ్పూర్ వాళ్ళది కానీ, లేదంటే శంకర భాష్యంది మీకు ఎక్కడైనా దొరికితే శంకర భాష్యంది కానీ, లేదంటే మీకు ఒక అడ్రస్ ఒకటి నేను పెడతాను. ఆ అడ్రస్ను కానీ మీకు మీరు ఎవరైనా సరే అందరూ కూడా నేను ఒక అడ్రస్ పెడతాను. ఆ అడ్రస్కి మీరు కన్నా పోస్ట్ చేశారంటే ఆ అడ్రస్లో వాళ్ళు పంపిస్తారు. లేదంటే స్వామీజీ తత్వవిధానంద స్వామి వారి యొక్క అడ్రస్ పెడతాను నేను. స్వామీజీ వారికి మీరు ఫోన్ చేశారంటే స్వామీజీ వారే మీకు డైరెక్ట్గా కూడా బుక్స్ మీకు పంపిస్తారు. అది మీరు ఫస్ట్ టైం అసలు మీరు డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. స్వామీజీ ఎంతటి ఎంతటి దయార్థ హృదయాలు అంటే నిజంగానే మీరు భగవద్గీత బుక్ అడిగినారంటేనే ఆయన సంతోషపడిపోతాడు. మీరు ఒక్కరనే కాదు, ఎవరైనా సరే. నేను దాన్ని నేను మీకు అడ్రస్ ఇప్పుడు నేను షేర్ చేస్తాను. 20లో సప్పు సమాచార లహరి వాళ్ళ బుక్ చదివాను సార్. అవన్నీ తీసి వారగబెట్టండి. ఎందుకంటే మీ మనస్సుల్లో పనికిరానటువంటి ఆలోచనలన్నింటినీ వాళ్ళు రేకెత్తిస్తారు. ఒరిజినాలిటీని వాళ్ళు చెప్పరు. కాబట్టి మీరేం చేస్తారంటే దాన్ని వారగబెట్టండి. మీరు శంకర భాష్యం ఎక్కడైనా సరే, శంకర భాష్యం వివేకానంద స్వామి వాళ్ళది కానీ, అంటే రామకృష్ణ మిషన్ వాళ్ళది కానీ, లేకుంటే మీరు ఇంకో పని కూడా చేయొచ్చు. గీతా మకరందం అని సుఖబ్రహ్మాశ్రమం వాళ్ళది ఉన్నది, విద్యాప్రకాశానందగిరి స్వామి వారిది. అదైనా కూడా కానీ స్వామి విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఒకసారి సుఖబ్రహ్మాశ్రమం. మెసేజ్ పెట్టండి, అందరికి షేర్ అవుతుంది కూడా. ఆ, థ్యాంక్ యూ సో మచ్. అది తెప్పించుకుంటే బాగుంటుంది. నేను అడ్రస్ పెడతాను. మీకు ఏది ఏది సౌకర్యంగా ఉంటే మీరు దాన్ని తెప్పించుకునే దానికి ప్రయత్నం చేయండి. సరే, బాగా అర్థమైంది స్వామి. మీ దగ్గర గీతా మకరందం ఉంది కదా, ఉంది స్వామి. దాంట్లో పైన అడ్రస్ ఉన్నది చూడండి, శ్రీకాళహస్తిది. అది మీరు ఫోటో చేసి ఇప్పుడే పెట్టండి, పెడతా స్వామి. గ్రూప్లో పెట్టండి. నా దగ్గర ఉంది కానీ అది ఇంటి దగ్గర ఉంది ప్రస్తుతానికి. అది నా దగ్గర అడ్రస్ లేదు, మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఇప్పుడు పెట్టండి. సరే. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्अमृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय। बोलो गीता माता की जय। बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। महादेव शंभो शंकर। जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि ओम। ओम श्री गुरुभ्यो नमः। ओम।